బాడీస్లో కానీ అర్బన్ లోకల్ బాడీస్లో మనం 50% మించకుండా రిజర్వేషన్లు పెట్టుకున్నాం. సో 50% రిజర్వేషన్లు, 50% మెరిట్. ఇక్కడ కూడా మీరు పెంచాలనుకున్న 272 సీట్ల లోక్సభలో 50% 136 సీట్లు ప్రోరేట ప్రకారం పెంచుకోండి. మిగతా 136 సీట్లు ఆర్థిక ఉత్పత్తి ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు సీట్లను పంపకాలు చేయండి. దీనికి సంబంధించి లేదా ఇంకేమైనా నూతన ఆలోచనతోని సూచనతోని రావచ్చు. కాబట్టి కన్సెన్సస్ బిల్డింగ్ ప్రాసెస్లో మొట్టమొదట అఖిలపక్షాన్ని, ఆల్ రాజకీయ పార్టీలను, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ను, సివిల్ సొసైటీస్ను పిలిచి ప్రభుత్వం సంప్రదింపులు మొదలు పెట్టాలి. నియోజకవర్గాలను పెంచడానికి ఈరోజు మనం తీసుకోవాల్సిన విధి విధానాల మీద ఒక కన్సెన్సస్ బిల్డింగ్ ప్రాసెస్ చేయాలి. పార్లమెంట్లో చర్చించండి, దాని మీద మేము వద్దంటలేము. మొదట మహిళా బిల్లు పాస్ చేయండి. ఇప్పుడు ఉన్న సీట్ల ప్రాతిపదికన 33% రిజర్వేషన్లు లోక్సభలో అదేవిధంగా శాసనసభలో పెంచడానికి బిల్లును ఆమోదించుకొని భవిష్యత్తులో సీట్లు పెంచడానికి, నియోజకవర్గాల పునర్విభజన చేయడానికి ఎలాంటి విధి విధానాలు తీసుకుంటే బాగుంటుందో సభలోనే కాకుండా బయట వచ్చి ప్రజలతో కూడా చర్చించండి, సూచనలు తీసుకోండి. ఒక ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేయండి. ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ మొత్తం పూర్తిగా దాని మీద ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికను మళ్ళీ సభలో చర్చకు పెట్టండి. వివిధ శాసనసభలలో అభిప్రాయం తీసుకోండి. శాసనసభల తర్వాత లోక్సభలో, రాజ్యసభలో చర్చించండి. ఆ తర్వాత గైడ్ లైన్స్, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫైనల్ చేసినాకనే మీరు నియోజకవర్గాల పునర్విభజన కానీ నియోజకవర్గాల పెంపు కార్యక్రమం ముందుకు వెళ్దాము. ఈ లోపల మీరు ఆల్రెడీ జనగణన కోసము కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది 2027 మార్చి 31 లోపల జనగణన పూర్తి చేయండి. ఈ లోపల అందరి అభిప్రాయాలు తీసుకోండి. వివిధ రాష్ట్రాల శాసనసభ అభిప్రాయాలు, యూనియన్ టెరిటరీల అభిప్రాయాలు, లోక్సభ అభిప్రాయాలు, ప్రజా సంఘాల అభిప్రాయాలు, వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని 2027 బడ్జెట్ సమావేశాలలో జనాభా లెక్కలతో పాటు ఈ అభిప్రాయాలను కూడా క్రోడీకరించి చర్చ చేసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అక్కడ ఫైనల్ చేసి అక్కడి నుంచి ఒక సంవత్సరంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయొచ్చు. 2028 మార్చి వరకు ఈ ప్రక్రియ మొత్తం అయిపోతుంది. అంతే తప్ప హడావిడిగా అడ్డగోలుగా చేసి దేశంలో అనవసరమైన గందరగోళాన్ని సృష్టించి ఇది ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి ఒక వైరుధ్యాన్ని లేకపోతే ఒక గ్యాప్ను పెంచడానికి మీరు దయచేసి ప్రయత్నం చెయ్యకండి అని చెప్పి మోడీ గారికి నేను సూచన చేయదలుచుకున్నా.